నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. ఏపీలో పదవులు ఊరిస్తున్నాయి. కూటమి పార్టీలు వాటిని అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆశావహులైతే చాలామంది ఉన్నారు. 3 పార్టీల్లోనూ టికెట్లు త్యాగం చేసిన వారు కొందరైతే ఈసారైనా తమను అదృష్టం వరిస్తుందేమో అని మరికొందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. అందులోనూ రూపాయి ఖర్చు లేకుండా వచ్చే పదవంటే ఎవరికి మాత్రం చేదు చెప్పండి. ఇంతకు ఏమి ఆ పదవులు? అసలు అదృష్టం వరించేది ఎవరిని? ఈవేళ బనీషులో చూద్దాం. ఏపీలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ముగియక ముందే 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహుల జోరు ఊపందుకుంది. ఈ ఖాళీలకు అదనంగా వైసీపీలో ఇమడలేమంటూ ఇప్పటికే మరో 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు ఎక్కువ మందే పోటీ పడుతున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినందున ఆ పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీ బెర్తు ఖరారైపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరికి ఛాన్స్ దక్కబోతోందన్నది ఉత్కంఠగా మారింది. తెలుగుదేశం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఖాళీల్లో అవకాశం దక్కకపోయినా రాజీనామాలు ఆమోదం పొందాక వచ్చే అవకాశాల్లోనో లేక తదుపరి అవకాశాల్లోనైనా రేసులో నిలిచేందుకు ఇప్పటి నుంచే పోటీలో నిలిచేందుకు యత్నిస్తున్నారు. అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లను అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఒక్కొక్కరుగా వెళ్లి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న జంగా కృష్ణమూర్తి, దువారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, వీటీ నాయుడు, యనమల రామకృష్ణుళ్ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈలోగా కొత్త నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 20వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి సభలో సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా వీటి భర్తీ జరగనుందన్న 5 ఖాళీలు కూటమి ఖాతాలోకి ఏకగ్రీవం కానున్నాయి. ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో ఎవరికైనా తిరిగి కొనసాగింపు ఇస్తారా లేదా అనేది స్పష్టత లేకపోవడంతో ఎక్కువ మంది కొత్త ఆశావహులు చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నప్పటికీ పొత్తు సర్దుబాటు, వివిధ కారణాల వల్ల సీటు దక్కించుకోలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను పరిశీలిస్తే మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమా, వంగవీటి రాధా తదితరులు ఉన్నారు. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్సీలు నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై శాసన మండలిలో గట్టి పోరాటం చేసిన వారిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు ముస్లింకు చట్టసభలో ప్రాతినిధ్యం లేనందున తనకు అవకాశం కల్పించాలని నాగుల్ మీరా, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చిన మోపిదేవి వెంకటరమణారావు, మద్దిపట్ల సూర్యప్రకాష్లు తమకు అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు. ఇక వైసీపీలో ఉండలేమంటూ పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, వల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు రాజీనామాలు చేశారు. వీరు రాజీనామాలు చేసి నెలలు దాటుతున్నా మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడం వివాదాస్పదమవుతోంది. రాజీనామాల ఆమోదంపై ఇదే ధోరణి కొనసాగితే ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలతో పాటు వైసీపీలో ఉన్న మరికొందరు అసంతృప్త ఎమ్మెల్సీలు మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పొత్తులో భాగంగా తమకు ఒక ఎమ్మెల్సీ స్థానమైనా కేటాయించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇందులో 3కి మాత్రమే ఛాన్స్ దక్కనుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి, బీదా మస్తాన్రావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
ఇందులో బీద మస్తాన్ రావుకు తిరిగి రాజ్యసభ సీటునే కట్టబెట్టారు చంద్రబాబు. మోపిదేవి స్థానంలో సానా సతీష్కు అవకాశం ఇచ్చారు. అయితే మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక లిస్టులో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకు కూడా ఛాన్స్ దక్కే అవకాశం లేకపోలేదు. ఇటీవల ఆయన కుమారుడి పెళ్లికి కూడా సీఎం చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఇక ఎస్సీ ఎస్టీ జాబితాలోనూ మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా సామాజిక సమీకరణాలను సరిచూసుకుని అవకాశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి పదవుల విషయంలో గట్టిగా వినిపిస్తున్న పేరు వంగవీటి రాధ. వంగవీటి రాధ అంటే త్యాగానికి మరో పేరు అని ఏపీ ప్రజలంతా చర్చించుకునే పరిస్థితి. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి నాయకుడే అయినా రాధాలో ఏమాత్రం గర్వం కనిపించదు. ప్రజలు సుభిక్షంగా ఉంటే చాలు, తాను బాగున్నట్టు సంతోషపడిపోతారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం కోసం రాధ తన వంతు కృషి చేశారు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రం మొత్తం సుడిగాలి ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలుపొందేందుకు వంగవీటి రాధ చేసిన ప్రచారం కీలకంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వంగవీటి రాధ ఆ ఎన్నికల్లోనూ 2024 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించకుండా పనిచేశారు. వంగవీటి మోహనరంగ తనయుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉన్న వంగవీటి రాధకు పార్టీలకు కులమతాలకు అతీతంగా అభిమానులున్నారు. కాపు సామాజిక వర్గం రాధాను ఓన్ చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేసిన రాధ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం మొత్తాన్ని ఒక తాటి మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. రాధ పిలుపందుకున్న ఏపీ ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా వన్ సైడ్గా కాపు ఓట్లను కూటమికి మళ్లించడంలో వంగవీటి రాధ పాత్ర కీలకమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వంగవీటి మోహనరంగ తనయుడిగా రాధాకు 2 తెలుగు రాష్ట్రాల్లో పలుకుబడి ఉంది. రాధా పిలుపు రాష్ట్రాన్నే కదిలించిందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమకు రెండోసారి అధికారం దక్కకుండా చేయడంలో రాధా కీలక పాత్ర పోషించారన్న ఆక్రోశం వైసీపీలో ఉంది. రాధా మాత్రం రాష్ట్రం బాగుంటే చాలు, తనకు ఏ పదవి అక్కర్లేదన్నట్టుగా పనిచేశారు. కనీసం టికెట్ కూడా అడగకుండా వంగవీటి రాధ కూటమి గెలుపు కోసం పనిచేయడంతో త్యాగాలకు మరో పేరు వంగవీటి రాధ అని జనంలో కూడా చర్చ జరుగుతోంది. నిజానికి రాధ తలుచుకుంటే పదవులు వాటంతటవే వస్తాయి. కానీ ఆయన ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. కేవలం ప్రజలు బాగుంటే తాను బాగున్నట్టే అని భావించే మనస్తత్వం ఆయనది. కనీసం తనకు గాని తన అనుయాయులకు గాని టికెట్లు అడగకుండా కూటమి విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో రాధ కృషి చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు సైతం రాధ గురించి గొప్పగా చెబుతూ కూటమి ప్రభుత్వంలో రాధకు తప్పనిసరిగా ప్రాధాన్యత కల్పిస్తామని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. నిజంగా రాధ లాంటి నాయకులను అరుదుగా మాత్రమే చూడగలం. టికెట్ ఇవ్వకపోతే అలిగి పార్టీలు జంపయ్యే నేతలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ రాధ అలా కాదు. రాష్ట్ర భవిష్యత్తును మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనిచేశారు. రాధలోని ఆ నిస్వార్థ గుణమే చంద్రబాబు సైతం మెచ్చుకునేలా చేస్తుందని అంటున్నారు. తొలి విడతలోనే ఎమ్మెల్సీ కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకుంటారని, లేదంటే కీలక నామినేటెడ్ పదవి రాధాకు ఇస్తారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా రాధాకు ఛాన్స్ ఖాయమంటున్నారు. రాధా లాంటి నిస్వార్థ నాయకుడికి పదవి వస్తే అందరికీ మేలు జరుగుతుందని అంటున్నారు. ఒక్క టీడీపీ నుంచి మాత్రమే కాదు, జనసేన, బీజేపీల నుంచి కూడా రాధాకు మద్దతు పెరుగుతోంది. ఎమ్మెల్యే కోట కావడంతో 5 స్థానాలు కూటమి ఖాతాలోకే వచ్చి చేరనున్నాయి. అయితే అభ్యర్థులు ఎవరు అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న అంశం. పొత్తుల్లో భాగంగా టికెట్ కోల్పోయిన వారు 3 పార్టీల్లోనూ చాలామందే ఉన్నారు. ఉచితంగా దక్కే పదవి కావడం, పెద్దల సభకు వెళ్లే అవకాశం కోసం ఒకరిని మించి ఒకరు లాబియింగ్ చేసుకుంటున్న వారు 3 పార్టీల్లో చాలామంది ఉన్నారు. వారందరిలో లక్కీ ఛాన్స్ కొట్టేది ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. మరి ఇదిగో వీరికే పదవులు కన్ఫర్మ్ అయిపోయాయి. తొలి విడతలోనే వచ్చేస్తున్నాయంటూ అప్పట్లో ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆ నాయకులకు మాత్రం పదవులు రానేలేదు. అటువంటి వారిలో వంగవీటి రాధ, పిఠాపురం వర్మ, దేవినేని ఉమా వంటి వారి పేర్లు మారుమోగాయి. ఎవరికి మాత్రం మోక్షం దక్కనే లేదు.
ఇంకోవైపు నాగబాబు పేరు కూడా చంద్రబాబు నాయుడే గతంలో స్వయంగా ప్రకటించారు. మరి నాగబాబు పరిస్థితి ఏంటి? ఆయన పేరు రాజ్యసభ రేసులోనూ గట్టిగానే వినిపిస్తోంది. మారిన సమీకరణాల నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ అని ఈ మధ్య ప్రచారం కూడా ఊపందుకుంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ జాబితాలో నాగబాబు పేరు ఉంటుందా? మరి ఎస్సీ ఎస్టీ నేతల పరిస్థితి ఏంటి? టీడీపీ నుంచి మాత్రమే కాదు, జనసేన, బీజేపీల నుంచి కూడా ఆశావహులు భారీగా ఉన్నారు. టీడీపీ విషయానికొస్తే గడిచిన 5 ఏళ్లలో పార్టీ కోసం ఆర్థికంగా, కేడర్ పరంగా వెన్నుదన్నుగా ఉన్నామని, ఎమ్మెల్సీ పదవితో తమను గౌరవించాలని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కొందరు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 5 ఏళ్లలో పార్టీకి ఆర్థికంగానూ, కేడర్ పరంగానూ చేసిన సేవలను వివరిస్తూ, త్రుటిలో సీటు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ పదవికి పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా పార్టీ ఆశావహుల నియోజకవర్గాల్లో రహస్యంగా ఐవీఆర్ఎస్ సర్వే చేసినట్టు సమాచారం. ఆ సర్వే ప్రకారం పార్టీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ఉంటుందని అంటున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 10న నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి రోజు కావడంతో వచ్చే నెల మొదటి వారంలోని పదవుల కేటాయింపుపై స్పష్టత రానుంది. ఎన్నికల సమయంలో పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కోసం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం చేశారు. బత్తుల బలరామకృష్ణ కోసం రాజానగరం సీటును బొడ్డు వెంకట్రమణ చౌదరి, ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న వాసంశెట్టి సుభాష్ కోసం రామచంద్రాపురం సీటును రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న కందుల దుర్గేష్ కోసం నిడదవోలు సీటు బూరుగపల్లి శేషారావు త్యాగం చేశారు. వీరిలో రాజానగరం సీటు త్యాగం చేసిన బొడ్డు వెంకట్రమణ చౌదరిని రుడా చైర్మన్గా నియమించింది సర్కారు. అంతేకాకుండా రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్కు కేబినెట్ ర్యాంకు కట్టబెట్టింది. రెడ్డి సుబ్రహ్మణ్యంకు పార్టీ పొలిట్ బ్యూరో హోదా ఇచ్చింది. ఇక వీరిలో మిగిలింది వర్మ, శేషారావు మాత్రమే. నాడు టికెట్ల కోసం గట్టిగా ప్రయత్నించిన మరికొందరికి వివిధ కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. ఇక జనసేనలో త్యాగం చేసిన వారి పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే కూటమిలో ఎక్కువగా త్యాగం చేసింది జనసేన మాత్రమే. జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరిగింది. దీనికి సంబంధించి కొంతకాలం కిందట కూటమి తరపున అధికారిక ప్రకటన వచ్చింది. ఖాళీ అయిన 5 స్థానాల్లో 1 జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఆ కోటాలో నాగబాబును భర్తీ చేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మధ్య నాగబాబు పేరు రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. మారిన సమీకరణాలు అంటూ కొన్ని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ జాబితాలో నాగబాబు పేరు ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇక బీజేపీ కూడా పదవుల కోసం పోటీ పడుతోంది. తమకు కూడా వాటా కావాలంటోంది. కేంద్ర స్థాయిలో పలువురు బీజేపీ నాయకులు లాబియింగ్ మొదలు పెట్టేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తాజాగా మరోసారి యాక్టివ్ అయ్యింది. నిన్న వరకు మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు లైన్లోకి వచ్చేశారు. సార్ ఏం చేస్తున్నారు అంటూ సీనియర్ నాయకులను లైన్లోకి తెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోయారు. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. పైగా ఈలోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం కూడా ఉంది. దీంతో మరింత తక్కువ సమయంలోని నేతలను ఎంపిక చేయాల్సి ఉండడంతో నేతలు కంగారు పడుతున్నారు. పైగా కూటమి సర్కారులోని మెజారిటీ స్థానాలు టీడీపీ చేతిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 స్థానాలను ఖచ్చితంగా ఆ పార్టీ తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన 2 స్థానాల్లో 1 జనసేన తీసుకోవడం ఖాయం. సో మిగిలిన 1 స్థానమైనా బీజేపీకి దక్కే అవకాశం ఉంటుంది. బీజేపీ సీనియర్ల నుంచి మాజీ ఎంపీల వరకు కాకా పడుతున్నట్టు తెలిసింది. అసలు బీజేపీకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి.
జనసేనకు కూడా బలం పెరుగుతోంది. పదవుల విషయంలో ఈసారి పట్టుబట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు కూడా కొన్ని జనసేన ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒంగోలులో సమీకరణాలు మారుతున్నాయి. ఏపీలో విపక్షం వైసీపీకి మంగళవారం ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి మంచి పట్టున్న ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దాదాపు పార్టీ ఖాళీ అయిపోయింది. ఒంగోలు నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్న వారిలో ఏకంగా 20 మంది సోమవారం రాత్రి జనసేనలో చేరిపోయారు. ఇటీవలే జనసేనలో చేరిపోయిన జగన్ సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరంతా పవన్ కళ్యాణ్ చేత జనసేన కండువాలు కప్పించుకున్నారు. ఈ చేరికలతో ఒంగోలులో ఇక వైసీపీ ఖాళీ అయిపోయినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఒంగోలు కార్పొరేషన్కు 2021లో ఎన్నికలు జరగగా నాడు అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఏకంగా 41 సీట్లను గెలుచుకుంది. టీడీపీకి 6 సీట్లు దక్కగా 2 స్వతంత్రులు గెలిచారు. ఓ స్థానాన్ని జనసేన గెలిచింది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురుకావడం, టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలోని కూటమికి రికార్డు మెజారిటీ దక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా వైసీపీలోనే కొనసాగుతున్న 22 మంది కార్పొరేటర్లలో 20 మంది బాలినేని వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు. ఇదే విషయాన్ని ఇటీవలే పవన్ వద్ద ప్రస్తావించిన బాలినేని ఫిబ్రవరిలోనే ఒంగోలు వస్తే గ్రాండ్గా బహిరంగ సభ ఏర్పాటు చేసి 20 మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకుందామని ప్రతిపాదించారు. అయితే పవన్ అనారోగ్యం, ఇతరత్రా స్కెడ్యూల్ కారణంగా పవన్ ఒంగోలు టూర్కు వెళ్లలేకపోయారు. ఇంకెంతకాలం ఆగాలంటూ కార్పొరేటర్లు అడగడంతో బాలినేని ప్లాన్ మార్చేశారు. 20 మంది కార్పొరేటర్లను తీసుకుని పవన్ వద్దకే వెళ్లిపోయారు. అలా మంగళగిరికి వచ్చిన కార్పొరేటర్లందరికీ స్వయంగా కండువాలు కప్పిన పవన్ అందరినీ సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. వెరసి ఇప్పుడు ఒంగోలు వైసీపీ కాస్త ఒంగోలు జనసేనగా మారిపోయింది. మరి ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ పదవిని జనసేన దక్కించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని ఎమ్మెల్సీ, 1-2 రాజ్యసభ, అలాగే ఇతర పదవులను కూడా జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకోవైపు ఒంగోలు మేయర్ పదవి కూడా జనసేన ఖాతాలో పడే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. చూడాలి మరి పదవుల పందేర రాజకీయంలో పైచేయి సాధించేది ఎవరో అన్నది. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.